ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. పెట్రోల్ కొరతపై అల్లూరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేశారు. ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ నిశాంతి సూచించారు. 22 పెట్రోల్ బంకుల వద్ద టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. డబ్బాలు, కంటైనర్లలో పెట్రోల్ విక్రయించవద్దని ఆదేశాలు ఇచ్చారు. కేవలం వాహనాలకు మాత్రమే పెట్రోల్ అందించాలని తెలిపారు. ఇక ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు లీగల్, మెట్రాలజీ విభాగం అధికారులు కూడా బంకులను తనిఖీ చేశారు. కొలతలు, నిల్వలు, ఇతర అంశాలను పర్యవేక్షించారు. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. వాళ్ళు కూడా ప్రొసీడింగ్స్లో వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీస్ అందిస్తున్నారు. ఇది ఎంఎస్ పెట్రోల్ కంటైనర్స్ ఇది లాస్ట్ అండ్ నాట్ విజయనగరం నుంచి మీకు వస్తున్నారా? వాళ్ళు కూడా ప్రొసీడింగ్స్లో వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీస్ అందిస్తున్నారు. ఇది ఎంఎస్ పెట్రోల్ కంటైనర్స్ ఇది లాస్ట్ అండ్ నాట్ విజయనగరం నుంచి మీకు వస్తున్నారా? వాళ్ళు కూడా ప్రొసీడింగ్స్లో వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీస్ అందిస్తున్నారు. ఇది ఎంఎస్ పెట్రోల్ కంటైనర్స్ ఇది లాస్ట్ అండ్ నాట్ రైట్. పెట్రోల్ కొరతపై అల్లూరు జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఇక అల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకులో తనిఖీలు నిర్వహించారు. ఇంధన కొరత లేదని కలెక్టర్ నిశాంతి వెల్లడిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ లైన్లో. ఎస్ రాజు. గత 3 రోజులుగా కూడా రాష్ట్ర ఆందోళన కల్పిస్తున్న పెట్రోల్, డీజిల్ కొరత అయితే మరింత క్లిష్టతరం అవుతుంది. విశాఖపట్నం, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో కూడా ఇప్పటికే బంకులన్నీ మూతపడుతున్న పరిస్థితి. మరోవైపు పెట్రోల్ కోసం వాహనదారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు హైవే పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి సమస్య అయితే ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో కూడా చేరుకుంది. దీంతో బంకుల వద్ద భారీ క్యూలు కడుతున్నారు. మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఏదైతే ప్రజల్లో నెలకొన్నటువంటి ఆందోళన తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకున్నారు. పెట్రోల్ బంకుల వద్ద టాస్క్ ఫోర్స్ అధికారులతో తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతితో పాటు ఎస్పీ అమిత్ బర్దర్ కలిసి పెట్రోల్ బంకులు అయితే తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న నిల్వలు, రికార్డులు పూర్తిగా అధికారులు అయితే అప్రమత్తం అవడంతో పాటు బంకు ఆదేశాలు అయితే ఇవ్వడం ఎక్కువగా క్యానులకి, బాటిళ్ళకి పెట్రోల్ కానీ అమ్మొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కావాలని చెప్పి కొంతవరకు బ్లాక్ చేస్తున్నారని చెప్పి వినిపించినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి 22 పెట్రోల్ బంకుల్ని కూడా అప్రమత్తం చేస్తూ ఎక్కడ కూడా దుర్వినియోగం జరగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. బంకులు అన్నింటిలో కూడా పరిశీలించి రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసులు, లీగల్ మెట్రాలజీ అధికారులు కూడా బంకులన్నీ పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్టాక్ కి, విక్రయానికి ఉన్నటువంటి రికార్డులు కూడా పరిశీలించారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రజల్లో నెలకొన్నటువంటి ఆందోళన తగ్గే ప్రయత్నం అయితే చేస్తూ ఏదైనా బంకుల్లో కొట్టకపోతే ఫిర్యాదు చేయాలంటూ కలెక్టర్ ప్రజలకైతే సూచించడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ పరిమితికి మించి నిల్వలు పెట్రోల్ కొట్టవద్దు, డీజిల్ కొట్టవద్దు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చి పరిస్థితిని అయితే అదుపు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు.